నెక్స్ట్ జగనే ఈసారి రానివ్వను అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటారు అంతేముంది, అంటే మేము పార్టీ వాళ్ళం కాదుగా, పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా గెలవనీయం ఈసారి అని చెప్పి. ఇప్పుడు జనం అనుకునే దానికంటే ప్రజలు ఓటు వేసేవాళ్ళు అనుకునేది ముఖ్యం. తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు కాదు. ఇప్పుడు మేము వృద్ధాప్య పింఛన్ తీసుకున్నాం, మా ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నారు, బియ్యం మా ఇంటికాడికి వచ్చేస్తున్నారు, ల్యాప్టాప్ ఇచ్చారు పిల్లలకి, ఓ చాలా ఇచ్చారు. మరి ఓటు ఎవరికి వేయాలి? మేము ఓటు ఎవరికి వేయాలి చెప్పు, అదే మీరు లబ్ధి పొందారు కాబట్టి అది లెక్క. ఓకేనా? అంటే ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, ఓ చాలా మంది చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలు అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ వస్తుంటారు, బాగానే ఉంది. ఇప్పుడు రాజీనామా చేశారు కదా, దానివల్ల మంగళగిరి వల్ల అంటే జగన్ గారికి ఎఫెక్ట్ కొడుతుంది. మనకు అంత లోతు ఎందుకమ్మా, మన వరకు చెప్పావుగా, నేను చెప్పాను. ఓకేనా? మరి మంగళగిరిలో గంజి చిరంజీవి గారు నుంచున్నారు కదా, నేను మంగళగిరి వెళ్ళలేదు కదా తల్లి, వదిలేసేయి నాకు ఇంతవరకు. అదే మరి నెక్స్ట్ ఇంకా గెలుస్తారంటారు. ఎన్ని ఓట్లు వస్తాయి అంటారు? 110 సీట్లు వస్తాయి అనుకుంటున్నా. 110 సరిపోవా? వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? అది మాకు అంత లేదమ్మా, మా వాలంటీర్లు బాగా చేస్తున్నారు, శుభ్రంగా ఉన్నారు చాలు. మరి వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఏమో తీసుకున్నారు, మనకెందుకు అవన్నీ. మేము ఎవరికి రూపాయి లేదు, వాళ్ళు తీసుకోలేదు, అంతే. ఈసారి మళ్ళీ గెలుస్తారా? సీట్లు తగ్గుతాయి, కానీ గెలుస్తారు. అది